బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం ఆల్ నర్సింగ్ కోర్సులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ప్రాక్టికల్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక చిన్న ఇన్ఫామ్ అయితే చేస్తున్నాను. మీరు కోర్స్ అయిపోయింది, చిన్న చిన్న హాస్పిటల్ అయితే జాయిన్ అవ్వకండి. ఏదైనా పెద్ద హాస్పిటల్లోనే జాయిన్ అవ్వండి. 100 పడకలు అలాంటి హాస్పిటల్లోనే చూసుకొని జాయిన్ అవ్వండి. చిన్న హాస్పిటల్ ఏంటంటే మీకు ఎలాంటి సర్వీస్ అనేది యాడవు, మీకు వర్క్ కూడా సరిగ్గా రాదు. అక్కడ చిన్న చిన్న హాస్పిటల్ అన్ని విధాలుగా వాడేస్తారు. అంటే ఓపీ సిస్టర్గా వాడతారు, అన్నీ అంటే గైనిక్ వాడతారు, ఎంఐసికి వాడతారు, క్యాజువాలిటీకి వాడతారు. ఏ వర్క్ అనేది మనకి ప్రాపర్గా రాకపోవడానికి కారణం కూడా అయిద్దండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ కోర్స్ అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక డిపార్ట్మెంట్ అనేది ఎంచుకోండి. అది ఏ డిపార్ట్మెంట్ అనేది మీ ఇష్టం. అది క్యాజువాలిటీ, ఓటీ, ఎంఐసి, ఎస్ఐసి, ఎన్ఐసి, ఆర్ఐసి చాలా ఉన్నాయి. ఏదో ఒకటి ఎంచుకోండి. దాంట్లో మీరు వర్క్ చేసే కొద్దీ మనకి సీనియారిటీ అనేది వస్తుంది. అదే కానీ చిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిద్దంటే వాళ్ళు అన్ని విధాలుగా వాడతారు. ఒకరోజు ఓపీ సిస్టర్గా ఉంటాము, ఒకరోజు స్టాఫ్ నర్స్గా ఉంటాము, ఇంకో రోజు డాక్టర్ దగ్గర ఓపీ చూపించడానికి వెళ్ళాల్సి వస్తుంది, ఒకరోజు ఓటీకి వెళ్ళాల్సి వస్తుంది, ఒకరోజు క్యాజువాలిటీలో ఉండాల్సి వస్తుంది, ఇంకో రోజు ఎంఐసిలో ఒక పేషెంట్ దగ్గర ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగిద్దంటే మనకి ఏ వర్క్ అనేది ప్రాపర్గా రాకపోవచ్చు. దానివల్ల మనకి మన పైన ఏం ముద్ర పడిద్దంటే అమ్మాయికి వర్క్ రాదు అని చెప్పేస్తారు. అది పక్క నేను చూశాను, నాకు కూడా అలానే అనిపించింది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటే చిన్న హాస్పిటల్ అసలు జాయిన్ అవ్వద్దని చెప్తున్నాను. ఎందుకంటే మీకు సర్వీస్ రాదు. అంటే మనకి జస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ వాళ్ళు ఇవ్వరు. ఇచ్చినది నాట్ వర్కింగ్, పని చేయదు. కాబట్టి 100 పడకలు చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్తే చాలా పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ఒంగోలులో కూడా ఉన్నాయి. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్, అది గవర్నమెంట్, అది వదిలేండి. కిమ్స్, సంఘమిత్ర, ప్రకాశం, ఉపాస ఇలా ఉన్నాయి. నెల్లూరులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. గుంటూరులో కూడా రమేష్ సంఘమిత్ర అనేది ఉంది. అలానే హైదరాబాద్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఒకే ఒక పని. ఏ హాస్పిటల్ అయినా 100 పడకలు లేదా 1000 పడకలు. చిన్న హాస్పిటల్లో అస్సలు జాయిన్ అవ్వద్దు. మీ స్టడీకి, మీరు చదువుకున్న దానికి వాళ్ళు ఇచ్చే శాలరీకి పొంతే ఉండదు. వాళ్ళు చేయించే పని కూడా అలానే ఉంటుంది. అన్ని పనులు చేయిస్తారు. కాబట్టి దేంట్లో మనం పర్ఫెక్ట్ కాలేం. కాబట్టి మీరు పెద్ద హాస్పిటల్లోనే జాయిన్ అవ్వండి. ఏదో ఒక డిపార్ట్మెంట్ మాత్రం ఎంచుకోండి. ఎంఐసి బాగుంటుంది, క్యాజువాలిటీ బాగుంటుంది. మనకు వర్క్ రాదు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఫ్రెషర్ కాబట్టి అన్నీ నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువ శాతము చిన్న చిన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా పెద్ద హాస్పిటల్ని ఎంచుకోండి. మీకు ఒక 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తారు. అది అన్నిటికీ పనికి వస్తుంది. ఎక్కడైనా ఏరే హాస్పిటల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ పలానా హాస్పిటల్లో ఇది సర్వీస్ ఉందని చెప్తే వాళ్ళు తీసుకుంటారు. కానీ చిన్న హాస్పిటల్ అసలు పేర్లు కూడా గుర్తుండవు వాళ్ళకి. అది ఎక్కడుంది అంటారు. కాబట్టి ఏదైనా నెంబర్ 1 హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బీఎస్సీ అయినా, జిఎన్ఎం అయినా, ఏఎన్ఎం అయినా, జిఎన్ఎం ఎవరు ఏ స్టాఫ్ నర్స్కైనా నేను చిన్న మాట చెప్పేది ఇది, చిన్న హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఆల్మోస్ట్ మనం బీఎస్సీ అయినా చిన్న హాస్పిటల్ అందరూ 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు. ఎక్కడో ఒక చోట ఒక 2-3 ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఏ వర్క్ రాదు. కాబట్టి పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. చిన్న హాస్పిటల్ అంటే చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఉంటారు చూడండి, అవి. ఇంకా తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. మంచి వర్క్ వస్తుంది. అన్ని విధాలుగా మీరు బెనిఫిట్ పొందుతారు. బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్రతి ఒక్క నర్సింగ్ గురించి ఏ అప్డేట్ కావాలన్నా నేను చెప్తానండి. మీరు కామెంట్ చేయట్లేదు, నేను చేయట్లేదు, అంతే తేడా. అక్కడ ఏం లేదు. మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.